సో మొత్తానికి బిగ్ బాస్ సీజన్ 8లో లాస్ట్ మెగా చెఫ్ అయితే మన టేస్టీ తేజ సెలెక్ట్ అయిపోయారు భయ్య. ఈయన టాస్క్ లో పెట్టిన ఎఫర్ట్స్ మాత్రం మామూలుది కాదు, ఆ రాజకం సృష్టించేసాడంతే. అస్సలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయని విధంగా, కన్నీ విని ఎరగని విధంగా మెగా చెఫ్ గా మన లాస్ట్ ఇన్ హౌస్ లో దాదాపుగా టేస్టీ తేజ విన్ అయ్యారంటే ఇది కదా అస్సలైన మ్యాటర్. అంటే ఇదెక్కడి మాసురా మావా అనేటట్టుగా అనిపించింది భయ్య. ఎవ్వరు కూడా నోటి మీద వేలేసుకొని మరి చూస్తారు భయ్య. ఎపిసోడ్ మాత్రం టేస్టీ తేజ దెబ్బకు హౌస్ మొత్తం అబ్బా అనిపించింది అంతే. టేస్టీ తేజకు ఉత్త పుణ్యాన్ని రాలేదు భయ్య, చాలా వరకు అయితే ఎఫర్ట్స్ పెట్టాడు, అలాగే చాలా కష్టపడ్డాడు. టాస్కుల్లో విన్ కావడానికి చాలా ఎఫర్ట్స్ పెట్టాడు. అలాగే రోహిణి కూడా చాలా హెల్ప్ చేసింది, అన్నకు సపోర్ట్ ఇచ్చింది, గట్టిగా నిలబడ్డాడు, గట్టిగా కొట్టేశాడు భయ్య. సో అదే విధంగా దాదాపుగా నిఖిల్, గౌతమ్, పృథ్వీ ఇంతమంది చీఫ్లు దెబ్బ నుంచి వీళ్ళని తప్పించుకొని మరి వచ్చినాడంటే చూసుకొని మరి దెబ్బ అంటే మామూలు కాదు, అందరు మొత్తం అబ్బానేసారు అంతే. సో అంతమంది పాలగాలను పెట్టుకొని మన టీసీ వచ్చారంటే అర్థం చేసుకోండి, అన్న టైమింగ్ మామూలు లేదు. సో ఈసారి ఊరికే కూర్చొని అన్నాడు కదా టాప్ 5లో ఉంటానని, ఈసారి నాకు అర్థమైపోతుంది భయ్య, అన్న టాప్ 5లో ఉంటాడు ఖచ్చితంగా. ఓట్లు మాత్రం కొద్ది పడేయండి అంతే. అదేనండి రోహిణి, అలాగే టేస్టీ తేజ గారు, అలాగే అవినాష్ ముగ్గురు కూర్చొని టాప్ 5 గురించి, టాప్ 3 గురించి మాట్లాడారు కదా. మనం కూడా ఒక వీడియో చేసాం, అది దానికి సంబంధించి మాట్లాడుతున్నాను. అక్కడ మాట్లాడిన మాటలు, ఇప్పుడు ఇక్కడ చీఫ్ అయిన మాటలు. సో చూసుకోండి మరి, సీరియస్గా తీసుకుంటే అన్న టైటిల్ వినడం కూడా పెద్ద లెక్కేం కాదు, కొడితే దెబ్బకు చేతిలో ఉంటుంది టైటిల్. సో మొత్తానికైతే మెగా చీఫ్గా టైటిల్ విన్ అయ్యాడు మన మెగా చెఫ్ టేస్టీ తేజ. సో లాస్ట్ ఇన్ హౌస్ టేస్టీ తేజ మెగా చెఫ్. సో ఖచ్చితంగా అయితే టైటిల్ విన్ రేస్లో కూడా టేస్టీ తేజ ఉంటాడు, ఎందుకంటే ఎఫర్ట్స్ కూడా బాగున్నాయి. సో ఇదే విధంగా మీరు కూడా కంటిన్యూ చేయండి, ఓట్స్ మాత్రం గుద్దేయండి. సో టేస్టీ తేజ సెకండ్ టైం వచ్చాడు హౌస్లోకి, ఖచ్చితంగా మంచి గివ్ అప్ ఇవ్వండి, రన్నర్ అప్ అయినా సరే కలిసి ఇవ్వండి. ఇక రాసి పెట్టుకోండి టేస్టీ తేజ మెగా చెఫ్.